విజయవాడలో కోడి పందేల బరుల వద్ద కోలాహలం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు భోగి పండుగ ప్రారంభం కావడంతో ఇంటిల్లిపాది అంతా కలిసి ఈ యొక్క వేడుకని నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి గుణదల ప్రాంతంలో ఉన్నాము. సంక్రాంతి అంటే మనందరికీ తెలుగు వారందరికీ గుర్తొచ్చేది ముఖ్యంగా కోడి పందేలు. ఈ కోడి పందేల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వారం రోజులు కోడి పందేల యొక్క బరులు అయితే నిర్వహించారు. కేవలం మన రాష్ట్రంతోనే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు చూసేందుకు కూడా వీక్షకులు ఎక్కువ మంది వస్తుంటారు. ముఖ్యంగా కోడి పందాలు అంటే గుర్తొచ్చేది సంక్రాంతి. అందుకనే ఈ యొక్క పందాలను కూడా పూర్తి స్థాయిలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం విజయవాడ మాత్రమే కాకుండా విజయవాడ రూరల్ ప్రాంతంతో పాటు అటు కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాల యొక్క నిర్వహణ అయితే సాగుతుంది. ఉదయం 9 నుండే ఈ యొక్క కోడి పందాల యొక్క నిర్వహణ సాగుతుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున మహిళలతో పాటు యువత కూడా వచ్చి ఈ యొక్క కోడి పందాలను అయితే వీక్షిస్తున్నారు. ముఖ్యంగా కోడి పందాలు వీక్షించేందుకు మన రాష్ట్రంతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ హైటెక్ బరులను అయితే నిర్వహిస్తున్నారు. హైటెక్ బరులను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఇది ఏదైతే కోడి పందాలు నిర్వహించేటువంటి యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని కూడా దాదాపు 2 నుంచి 3 అడుగుల హైట్ లేపి దీని యొక్క ఎవరు కూడా ఈ యొక్క బరి నిర్వహించే దగ్గరికి ఈ యొక్క కోడి పందాలు పోటీ పడేటప్పుడు ఎవరు కూడా పైనికి రాకుండా కూడా పెద్ద ఎత్తున దీనికైతే ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని కూడా వారం రోజుల క్రితం నుంచి మట్టి కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క కంకరతో పాటు మట్టిని కూడా ఎర్రమట్టిని దీనిపైన వేసి దీన్ని అంతా దమ్ము చేసి దీన్ని గట్టిపరిచారు. కేవలం ఎవరైతే కోడి 2 వైపులా ఉన్నటువంటి కోళ్ళు ఏదైతే ఉంటాయో అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు మాత్రమే బరిలోకి ఈ యొక్క పోటీ పైనకి ఏదైతే నిర్వహిస్తున్నారో అక్కడికి మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన చూసే వాళ్ళందరికీ కూడా సోఫా సీట్లు ఏర్పాటు చేశారు. విఐపీలకు సపరేట్ గ్యాలరీ, వివిఐపీలకు సపరేట్ గ్యాలరీ, మహిళలకు సపరేట్ గ్యాలరీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కువ మంది కూడా ఈ యొక్క బరులు జరిగేటప్పుడు వస్తూ ఉంటారు. సో ఈ యొక్క కోడి పందాలను చూసేకి వచ్చినటువంటి పలువురు తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క కోడి పందాలు? ముఖ్యంగా ఆంధ్ర అంటేనే సంక్రాంతి అంటేనే కోడి పందాలు గుర్తొస్తాయి. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుండి వచ్చారు మీరు? నా పేరు ముఖ్యంగా సతీష్ యాదవ్ అండి. నేను యాదాద్రి నుంచి వచ్చాను. తెలంగాణ యాదాద్రి నుంచి వచ్చాను. ఇక్కడ శ్రీనివాసరెడ్డి వారు ఇన్వైట్ చేస్తే ఇక్కడ చూడడానికి వచ్చాను. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్లో సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి ఒకసారి చూడాలనే ఉద్దేశంతో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సంబరాలు చూడడానికి వచ్చాం. ఇక్కడ కోలపదాలు చూస్తుంటే చాలా అందరూ ఆదరిస్తున్నారు. సో చూడడానికి కూడా చాలా కనువిందుగా ఉన్నది. సో మేము కూడా చూద్దామన్న ఆశతోనే వచ్చాం. మాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నది. సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా సిరివేంటి వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుండి వచ్చారు? ఎలా అనిపిస్తుంది? తెలంగాణలో ఎక్కువగా ఈ కోడి పందాలు ఉండవు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే ఇక్కడే జరుగుతాయి. అంతేకాకుండా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ కోడి పందాలు నిర్వహిస్తుంటారు. గోదావరి జిల్లాలో తలపించే విధంగా ఇక్కడ కూడా విజయవాడ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నేను సెకండ్ టైం రావడం ఇక్కడికి. మాది యాదగిరిగుట్ట. ప్రజెంట్ ఏంటంటే సిరి ఈవెంట్స్ వాళ్ళు పిలిచాను. సీనన్ అని మా ఫ్రెండ్ ఒకసారి చూడండి అని వచ్చిన. ఎక్కువ శాతం గోదావరి సైడ్ బాగా అవుతుంది అనుకున్నాం. ఇక్కడ కూడా చాలా బాగా అవుతున్నాయి. అద్భుతంగా చేస్తున్నారు. చాలా కోడపందాలు అంటే మరి ఆంధ్రప్రదేశ్ అంటే బాగా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. చూస్తానికి వచ్చినాం చాలా మంది ఫ్రెండ్స్ తోని. కేవలం పురుషులే కాకుండా మహిళలు కూడా ఎక్కువ మంది వచ్చారు. మహిళలు కూడా ఎక్కువ మంది వచ్చారు. సో వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది కోడి పందాలు చూడటము, పురుషులతో పాటు మహిళలు రావడం? ఇదే ఫస్ట్ టైం నేను రావటం. అంతా బాగుంది, అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్ గుడ్. ఇదైతే ఫస్ట్ టైం చూడటం. ఇంత పందాలు జరుగుతాయని మా జనరేషన్ వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆల్ అరేంజ్మెంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అండ్ అంటే మేము సంక్రాంతి అంటే మాకు తెలిసిన ఓన్లీ కోడి పందాలు, బట్ ఇన్ని ఉంటాయని మాకు అసలు తెలియదు. సో ఇక్కడికి వచ్చాక అన్ని చూసి వీఆర్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ హియర్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కోడి పందాలు చూసేకి రావడం అన్నది చాలా ఆనందంగా ఉందని అందరూ చెప్తున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి సంక్రాంతి పండుగ మాత్రమే కోడి పందాలు నిర్వహిస్తారు. తామంతా కూడా కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకుంటున్నామని, పిండి వంటలు చేసుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నామని కూడా చెప్తున్నారు. అటువైపు ఇంటి దగ్గర పెద్దలు ఈ యొక్క పిండి వంటలు చేస్తున్నారని, తాము ఈ యొక్క పండుగని కుటుంబ సమేతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క పందెంలో
ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క పందెంలో ఏదైతే పాల్గొన్నటువంటి కోళ్ళు ఉన్నాయో, ఏదైతే గెలుపొందినటువంటి కోడికి సంబంధించినటువంటి యజమాని కూడా బైకులు కూడా గిఫ్ట్లుగా ఇస్తున్నారు. సో దానికోసము పెద్ద పెద్ద బుల్లెట్ బైకులను కూడా ఇక్కడ పెట్టారు. దీనికోసం పెద్ద ఎత్తున ఆసక్తిగా తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.